నమస్తే, వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రయాణంలో ఆటంకాలు వచ్చినా వెనకడుగు వేయలేదన్న జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అన్ని ఒక్కడినై పోరాటం చేస్తానని వ్యాఖ్య. మంగళగిరిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి నారా లోకేష్. గోశాలల్లో పెడితే బాగుంటుందనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వివరణ. జనసేన ఆవిర్భావ సభలో ప్రసంగించిన మంత్రి నాదెళ్ల మనోహర్. జనసేన ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడిందని వెల్లడి. ఓడిన అడుగు ముందుకే వేస్తామని జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. తన ప్రయాణంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా వెనకడుగు వేయలేదని చెప్పారు. అన్ని ఒక్కడినై పోరాటం చేశానని, మనం నిలబడి పార్టీని నిలబెట్టామని ఆయన అన్నారు. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడలో ఏర్పాటు చేసిన జైకేతనం సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, మనం ఓడినప్పుడు మీసాలకు మేలేశారు, జబ్బాలు చర్చారన్న పవన్ తామే 4 దశాబ్దాల టీడీపీని కూడా నిలబెట్టామని తెలిపారు. మన కార్యకర్తలను, వీర మహిళలను అనేక బాధలు పెట్టారని, తనను అణచివేసేందుకు అనేక కుట్రలు చేశారని పేర్కొన్నారు. అసెంబ్లీ గేట్ను తాకనివ్వమని ఛాలెంజ్ చేశారని, వాళ్ళ ఛాలెంజ్లు సవాల్గా తీసుకుని పోరాడమని గుర్తు చేశారు. దేశమంతా మన వైపు చూసేలా 100% స్ట్రైక్ రేట్తో విజయం సాధించామని చెప్పారు. దశరథి సాహిత్యం చదివి ప్రభావితం అయ్యానని వెల్లడించారు. రుద్రవీణ వాయిస్తా, అగ్నిధారలు కురిపిస్తా అనే మాటలు నిజం చేస్తామని ఆయన అన్నారు. ఇల్లేమో దూరమైన, చేతిలో దీపం లేకపోయినా గుండె ధైర్యమే కవచంగా ధరించిన వాణ్ణి కనుకే అన్నీ ఒక్కడే అయి 2014లో జనసేన పార్టీని స్థాపించాం. భావ తీవ్రత ఉంది గనుకే 2018లో పోరాట యాత్ర చేశాం. ఓటమి భయం లేదు కాబట్టే 2019లో పోటీ చేశాం. ఓడినా అడుగు ముందుకే వేశాం. మనం నిలబడ్డాం, పార్టీని నిలబెట్టాం. మనం నిలదొక్కుకున్నాం. మనం నిలదొక్కుకోవటమే కాకుండా 4 దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం. మనం ఓడినప్పుడు 2019లో మీసాలు మెలేశారు, జబ్బలు చరిచారు, తొడలు కొట్టారు, మన ఆడపడుచుల్ని అవమానించారు, ప్రజల్ని నిరంతరం హింసించారు. ఇదే న్యాయం అని మన నాయకులు, మన జన సైనికులు, మన వీర మహిళలు అందరూ అడిగితే, గొంతెత్తితే వారిపైన కేసులు పెట్టారు, జైళ్లలో పెట్టారు, నిర్బంధంలో తోశారు. 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడిని అక్రమ కేసుల్లో బంధించారు. వారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, సీనియర్ నాయకుల్ని రోడ్డు మీదకి రావాలంటే భయపడేలా చేశారు. ఇక నాలాంటి వాణ్ణి తిట్టని తిట్టు లేదు, పాల్ చేయని అవమానం లేదు, చేయని కుట్ర లేదు, వేయని కుతంత్రం లేదు. ఈ ఎన్నికల్లో అసెంబ్లీ గేటును కూడా తాకలేవు అని మనల్ని ఛాలెంజ్ చేసి సరిచిన ఆ తొడల్ని బద్దలు కొట్టాం. ఏం చేశాం? బద్దలు కొట్టాం. మంగళగిరి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించామని, 100 అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఉగాది తర్వాత మొదటి విడతగా 5,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని అన్నారు. స్వర్ణకారులను ఆదుకోవాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. మంగళగిరి మండలం ఎర్రబాలెం గ్రామంలో ఆధునీకరించిన శ్రీ భగవాన్ మహావీర్ గోశాలను, నూతన సముదాయాలను మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. శ్రీ భగవాన్ మహావీర్ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. గోపాలమూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ, జైన్ సోదరులు ఎర్రబాలెం గ్రామంలో గత 25 ఏళ్లుగా గోశాల నిర్వహిస్తున్నారు. 2 ఆవులతో మొదలైన గోశాల 450 ఆవులకు చేరింది. వారికి అండగా నిలబడేందుకు, వారిని ప్రోత్సహించేందుకు గాను వారు చేస్తున్న మంచి కార్యక్రమాలను చూసేందుకు నేను
కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఇక్కడికి రావడం జరిగిందన్నారు. జైన్ సోదరులు చేస్తున్న కార్యక్రమాలు చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని అన్నారు. మంగళగిరిలో ఆవులన్నీ రోడ్లపై తిరిగే పరిస్థితి ఏర్పడిందని, దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇప్పటికే అనేక ప్రమాదాలు జరిగాయని తెలిపారు. ఓవైపు శ్రీ భగవాన్ మహావీర గోశాల, మరోవైపు లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో కూడా గోశాలను తిరిగి ప్రారంభించడం జరిగిందన్నారు. మంగళగిరి పట్టణంలో ఆవుల వీధుల్లో తిరగకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. గోశాలలో పెడితే బాగుంటుందన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వివరించారు. మంగళగిరిలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించామని తెలియజేశారు. ఈరోజు జైన్ సోదరులు గత దాదాపు 25 సంవత్సరాలుగా ఇక్కడ గోశాల నడిపిస్తాం జరుగుతుంది. 2 ఆవులతో మొదలైన గోశాల ఇప్పుడు దాదాపు 450 ఆవులకి చేరింది. వాళ్ళకి అండగా నిలబడడానికి, వాళ్ళని ప్రోత్సహించడానికి, వాళ్ళు చేస్తున్న మంచి కార్యక్రమాలని స్వయంగా చూసేదానికి గౌరవ కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, నేను కూడా ఇక్కడికి వచ్చి చూస్తాం జరిగింది. నిజంగానే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రత్యేకంగా మన మంగళగిరికి వచ్చేగల ఆవులన్నీ కూడా వీధుల్లో తిరిగే పరిస్థితి, దానివల్ల ఒక పక్కన ప్రజలు ఇబ్బంది పడతాం కానీ ఇంకో పక్కన ప్రత్యేకంగా రాత్రి అనేక యాక్సిడెంట్లు జరిగినాయి. అందుకే ఇటు పక్క ఈ గోశాల, ఇంకో పక్కన వచ్చేగల ప్రత్యేకంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఆధ్వర్యంలో గోశాల కూడా పునఃప్రారంభిస్తాం కూడా జరిగింది. సో మంగళగిరి నియోజకవర్గ పట్టణం లోపల ఆవులు రోడ్డు పైన తిరగకూడదు అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎందుకంటే దానివల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాళ్ళు గోశాలలు పెడితే బాగుంటుందన్న లక్ష్యంతో మన కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. మంగళగిరి నియోజకవర్గం వచ్చేగల ఆనాడు నేను ప్రజలందరినీ కోరాను, భారీ మెజారిటీ ఇవ్వండి, నాకు మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత బలం మంచి పనులు అభివృద్ధి చేసాక నాకు వస్తుందని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాని విధంగా మంగళగిరి నియోజకవర్గం మెజారిటీ ఇస్తాం జరిగింది. మొన్న జరిగిన ఎన్నికల్లో హైయెస్ట్ మెజారిటీస్ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో వస్తాం జరిగింది. దాంట్లో మంగళగిరి 3వ స్థానంలో ఉంది. అంటే అటు పక్కన గాజువాక, భీమిలి తర్వాత మంగళగిరిలో పెద్ద ఎత్తున ప్రజలను ఆశీర్వదించారు, దీవించారు, గెలిపించారు. నాకు నా గౌరవం నిలబెట్టారు. వాళ్ళకి నేను రుణపడి ఉంటాను. అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతాను, దశాబ్దాలకు ఏదైతే ఇంటి పట్టాలు అంటే ఎంక్రోచ్మెంట్ రెగ్యులరైజ్ చేయాలని ప్రజలు మొత్తుకుంటా ఉన్నారు. నిన్న మొదటి పట్ట ఇప్పటంలో జనరేట్ అయింది. ఇప్పటికీ మొదటి విడతలో సుమారుగా 5,000 మందికి ఇల్లు పట్టాలు ఉగాది తర్వాత ఇవ్వాలనే లక్ష్యం పెట్టుకుని మేము పనిచేస్తున్నాం. 2వ విడత ఉంటుంది, 3వ విడత ఉంటుంది. ఆనాడు ప్రజలు చెప్పాను, ప్రత్యేకంగా కాలువలు కానివ్వండి, అటవీ భూముల్లో ఉన్న ఇల్లు కొంచెం సమయం పడుతుంది రెగ్యులరైజ్ చేసేదానికని ఆనాడు చెప్పాను. ఈరోజు కేంద్రంలో పెమ్మసాని చంద్రశేఖర్ గారి సహకారంతో రైల్వే మంత్రి గారిని మేము కలిసినప్పుడు, రైల్వే భూముల్లో మాకు రెగ్యులరైజ్ చేయాలని మేము కోరినప్పుడు అనుకూలంగా మంత్రి గారు స్పందించారంటే దాని వెనకాల పెమ్మసాని చంద్రశేఖర్ గారి కృషి చాలా ఉంది. ఆయన నవ్వచ్చు ఇప్పుడు, కానీ ఆయన కృషి చాలా ఉంది. అది ప్రజలు దయచేసి గమనించాలి, గుర్తు పెట్టుకోవాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, అవమానాలు ఎదురైన జనసేన ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడిందని జనసేన పిఎస్సి చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కష్టమైన ప్రయాణంలో అనేక అవమానాలు ఎదుర్కొన్నామని, మన నాయకుడిని ఇబ్బందులు పెట్టిన రోజులను మనం మర్చిపోలేమని ఆయన వ్యాఖ్యానించారు. చిత్రాడలో నిర్వహించిన జనసేన 12వ ఆవిర్భావ సభలో మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2019లో జనసేనకు భవిష్యత్తు ఉంటుందా అనే సందర్భంలో కూడా భవన నిర్మాణ కార్మికులకు భరోసా ఇచ్చామని తెలిపారు. కష్టమైన ప్రయాణంలో అనేక అవమానాలు ఎదుర్కొన్నామని, మన నాయకుడిని ఇబ్బందులు పెట్టిన రోజులు మనం మర్చిపోలేమని వ్యాఖ్యానించారు. ఆర్థికంగా నిలబడలేని వ్యక్తులు కూడా కష్టకాలంలో పార్టీ కోసం నిలబడ్డారని, అయితే తనతో పాటు నిలబడిన ప్రతి ఒక్కరిని పవన్ కళ్యాణ్ గౌరవించారని కొనియాడారు. కష్టపడి యువతరాన్ని నాయకత్వంగా మార్చాలని చెప్పారని, జనసేనలో ప్రస్తుతం 12.32 లక్షల మంది సభ్యులు ఉన్నారని అన్నారు. రాష్ట్రానికి కాదు దేశానికి కూడా ఉపయోగపడేలా ఎదగాలని ఆకాంక్షించారు. జనసేన ఎప్పుడు సామాన్యుల పక్షాన నిలబడుతుందని అన్నారు. మీరు ఏ విధంగా మాకు ధైర్యం నింపారో, ఏ విధంగా మాతోటి నడిచారో, ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని మీరు నమ్మి మమ్మల్ని అందరినీ కూడా మీరు ముందు తీసుకొచ్చారో దానికోసమే ఈ సభ. ఇది పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞత చెప్పాలి, పిఠాపురం ప్రజలకి కృతజ్ఞత చెప్పాలి, మన జన సైనికులకి, వీర మహిళలకి కృతజ్ఞత చెప్పుకోవాల్సిన సందర్భం ఇది. 11 సంవత్సరాలు పూర్తయినాయి, 12వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. చాలా కష్టమైన ప్రయాణం, అనేక అవమానాలు, అనుమానాలు,
సమయం సందర్భం లేకుండా మన నాయకుడిని అనేక సందర్భాల్లో ఇబ్బంది పెట్టిన రోజులు మనం మర్చిపోలేం. ప్రతి ఒక్కరిని గౌరవించారు ఆయన. తనతో పాటు నిలబడి ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరిని గౌరవించారు. కొంతమంది నిలబెట్టుకోలేకపోయారు. కానీ ఒక నమ్మకంతో ఈ ప్రస్థానం పవన్ కళ్యాణ్ గారితో చేసేది మనం మన రాష్ట్రం కోసం, మన ప్రజల కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం అని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ఇంత అద్భుతంగా మీ ముందున్నాం. అసలు ఈ పార్టీ ఏంటి అన్న వాళ్ళు ఈ రోజున ఇదిరా పార్టీ అంటే అనే లెక్కకి ఈరోజు జనసేన పార్టీ ఎదిగింది. దాని వెనక కష్టపడి జెండా మోసిన మన జన సైనికులు. సొంత కుటుంబంలో కూడా అనేక సందర్భాల్లో 500 రూపాయలు క్రియాశీలక సభ్యత్వం కట్టాం అని చెప్పడానికి కూడా పాపం ఇబ్బంది పడి ఆర్థికంగా నిలబడలేని వ్యక్తులు కూడా పార్టీకి నిలబడ్డారు. మర్చిపోలేని సంఘటనలు, మర్చిపోలేని కార్యక్రమాలు. జనసేన పార్టీ మాత్రం ఎప్పుడు కూడా ప్రజల పక్షాన నిలబడింది, మీకోసం నిలబడింది. పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట అన్నారు. 2017-18 సమయంలో నేను పార్టీలో చేరే సందర్భంలో అసలు మన భవిష్యత్ ఏంటి అని అనుకున్నప్పుడు పదవుల గురించి కాదు మేము మాట్లాడింది. ఆయన ఆ రోజు కోరింది మనం కష్టపడి ఒక అద్భుతమైన యువతరాన్ని నాయకత్వంగా మనం మార్చగలిగితే అదే చాలు మనకి ఈ ప్రయాణంలో, అంతకన్నా ఏంటనే మాట ఆయన అన్నారు. ఆలోచించండి ఒకసారి. ఈ రోజున పార్టీ నిర్మాణం అనేది చాలా కష్టమైన పని. ఒక సంవత్సరంలోనో, ఒక 4 రోజుల్లోనో, నెల రోజుల్లోనో జరగదు. ఈరోజు జనసేన పార్టీలో 12,32,000 మంది క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారంటే 11 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎంత కృషి చేశారో, ఏ విధంగా ఒక ఆలోచన విధానాన్ని ప్రజల్లో తీసుకురావడానికి ఆయన చేసిన ప్రయత్నాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. నాయకులు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కొణిదెల నాగబాబు అన్నారు. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే ఏం జరుగుతుందో అందరూ చూస్తామని, నోటి దురుసు ఉన్న నేతలకు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదని అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం శివారు చిత్రాల్లో జరుగుతున్న జనసేన 12వ ఆవిర్భావ సభకు హాజరైన నాగబాబు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ రాజకీయాల్లో జాగ్రత్తగా మాట్లాడాలని పవన్ కళ్యాణ్ చెప్పారని తెలిపారు. జగన్ లాంటి హాస్య నటుడు ఎన్నో కలలు కన్నారని, కానీ అవన్నీ కలలుగానే ఉన్నాయని విమర్శించారు. ఇటీవల జగన్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని నాగబాబు ఎద్దేవా చేశారు. మరో 20 ఏళ్ల వరకు కలలు కంటూనే ఉండాలని జగన్ కు సలహా ఇస్తున్నట్లుగా నాగబాబు తెలిపారు. పిఠాపురం ప్రజలు జన సైనికులకు తామంతా రుణపడి ఉన్నామని తెలిపారు. పిఠాపురంలో ఘన విజయం సాధిస్తాడని పవన్ కు ముందే తెలుసని వివరించారు. పవన్ పుట్టినప్పుడు కూడా తల్లికి నొప్పి బాధ తెలియనివ్వలేదని నాగబాబు వ్యాఖ్యానించారు. ప్రజల బాగోగులు చూసే వ్యక్తి అని తెలిపారు. ఎవరైనా సరే పవన్ లా గొప్ప వ్యక్తి కావాలి, లేకుంటే ఆయనకు అనుచరుడిగా ఉండాలని ఆయన సూచించారు. ఒక సంవత్సరం దాదాపు 9 నెలలు 10 నెలల క్రితం మనం అధికారంలో లేవు. అప్పుడు మనకి ఎలాంటి విషయాన్నైనా, ఏ విషయాన్నైనా తీవ్రంగా మాట్లాడగలిగేటువంటి శక్తి ఉంది. కానీ ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత మనం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా కేర్ఫుల్గా ఉండాలి. అలా ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఏం జరుగుతుందో మనందరం కళ్ళారా చూస్తున్నాం. ఇవాళ అహంకారం తలకెక్కి నోటికొచ్చినట్లు మాట్లాడి చిన్న పెద్ద తేడా లేకుండా బిహేవ్ చేసినటువంటి, మాట్లాడినటువంటి కొంతమంది ప్రతిపక్ష అని చెప్పలేములేండి, ప్రతిపక్షం లేదు కదా, నాయకులకి ఏం జరిగిందో తెలుసుకున్నాం. కాబట్టి ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలి. సో అందుకని కొంచెం అది కూడా కాకుండా మేమందరం కూడా మాకు కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. మన ప్రెసిడెంట్ గారు ఏమాత్రం ఒక మాట తేడాగా మాట్లాడినా ఒక ఏ విధంగానూ స్పేర్ చేయనటువంటి వ్యక్తి, ఒక డిసిప్లైన్డ్ లీడర్ ఆయన. సో ఆయన ఆధ్వర్యంలో చాలా జాగ్రత్తగా పనిచేస్తాం, జాగ్రత్తగా మాట్లాడతాం. జగన్ లాంటి హాస్యనటుడు కనే కళల గురించి మీకు చెప్పాలి. ఆయన ఎలక్షన్స్ అయిపోక ముందు నిద్రలోకి వెళ్ళారు. ఇప్పటికి నిద్ర లేవాలి. అప్పుడప్పుడు నిద్రలో లేచి కలవరిస్తుంటారు. మొన్న కూడా ఒక మాట చూశారు. కళ్ళు మూసి తెరిచేలోగా 9 నెలలు అయిపోయినాయి, ఇంకెంత, ఇంకాసారి కళ్ళు మూసి తెరిచేలోపుగా 5 ఏళ్ళు అయిపోతాయి, ఆ తర్వాత అధికారం మాదే అని ఆయన మాట్లాడుతుంటే అంతకన్నా ఏ హాస్యగాడు కూడా
అంత అద్భుతంగా చేయలేడు, అంత అద్భుతంగా హాస్యం చూపిస్తున్నారు ఆయన. కానీ ఆయనకి నా సలహా ఏంటంటే, సార్ మీరు నిద్రలోనే ఉండండి, అప్పుడప్పుడు కలవరించండి, తప్పులేదు. ఇంకొక 20-30 ఏళ్ల తర్వాత మీరు కల్లో నుంచి బయటికి రండి, అప్పుడు దాకా మిమ్మల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు. ఇది నాకు మనస్ఫూర్తిగా నేను మీకు ఇచ్చే సలహా. మీరు 20 ఏళ్ల తర్వాత మేలుకోండి, ఆ తర్వాత మీ ఇష్టం. మేమైతే 20 ఏళ్ల దాకా మిమ్మల్ని హ్యాపీగా పడుకోమనే సలహా ఇస్తున్నాం. సో మా అమ్మని అడిగాను, అంటే ఆవిడ నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఆవిడని అడిగా, ఏదో మాటల్లో వచ్చింది, అమ్మ మమ్మల్ని అంటే ఏ తల్లి అయినా ఒక ఆడతల్లి ఒక స్త్రీమూర్తి బిడ్డను కనేటప్పుడు చాలా నొప్పులు పడుతుంది, అదొక పునర్జన్మ అంటారు. అలాంటిది నేను మా అమ్మని అడిగా, నేను పుట్టినప్పుడు ఏమన్నా పెయిన్స్ అనుభవించావమ్మా అని. మా అమ్మ అంది, నువ్వు పుట్టినప్పుడు నేను అనుభవించినది పెయిన్స్ భూమి మీద ఆడది అనుభవించలేదు, అంత కష్టం పెట్టేవాళ్ళు. అది మా అమ్మ చెప్పింది నా గురించి. సరే కళ్యాణ్ బాబు ఎలాగా అన్న. గొప్ప విషయం అంటే నేను షాక్ అయ్యా. వాడు పుట్టినప్పుడు నాకు పెయిన్ అనేది కొంచెం కూడా తెలియలేదురా, అలాగా నాకు పెయిన్ లేకుండా పెయిన్ ఇవ్వకుండా పుట్టాడు. ఈ విషయం నేను కొంచెం షాక్ అయ్యా. అదేంటమ్మా కనీసం పెయిన్స్ ఉంటాయి కదా, ఏమోరా నాకు ఏమాత్రం పెయిన్ తెలియకుండా పుట్టాడని. సో నేను ఏమంటానంటే, పుట్టేటప్పుడు కన్న తల్లికి కూడా ఏమాత్రం నొప్పి బాధ ఇవ్వకుండా పుట్టిన పవన్ కళ్యాణ్ లాంటోడు, అలాంటి నాయకుడు, ఈ కూటమి భాగస్వామ్యంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు ప్రజలకి ఎందుకు బాధలు రానిస్తాడు? కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని గత ప్రభుత్వం లాగా నిర్లక్ష్యంగా వ్యవహరించదని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. నిత్యం ప్రజల చెంత ఉంటూ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ కృత్రిమ అవయవాల తయారీ సంస్థ కాన్పూర్ సంస్థ సహకారంతో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఆధ్వర్యంలో విజయవాడ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంలో విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాలు పంపిణీ కార్యక్రమం జరిగింది. వీల్ చైర్స్, ట్రైసైకిల్, కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎంపీ కేశినేని శివనాథ్ తో కలిసి పాల్గొన్నారు. విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విజయవాడ తూర్పు పశ్చిమ సెంట్రల్ నియోజకవర్గాల 750 మంది విభిన్న ప్రతిభావంతులకు వివిధ రకాల ఉపకరణాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఇది ప్రజా ప్రభుత్వం గత ప్రభుత్వం లాగా నిర్లక్ష్యంగా వ్యవహరించదని, నిత్యం ప్రజల చెంత ఉంటూ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలో ఉన్న విభిన్న ప్రతిభావంతులందరికీ ఉపకరణాలు అందించేలా ప్రతి 3 నెలలకు ఒకసారి ఇలాంటి కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. 2022లో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయగా గత ప్రభుత్వం పట్టించుకోలేదని, ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ విషయంపై దృష్టి పెట్టామని అన్నారు. ఇవాళ ఎలంకో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతిభావంతులకి రకరకాల పరికరాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే జిల్లా కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, అధికారులు, అంతేకాకుండా మా కార్పొరేటర్లు రాజు గారు, చైర్మన్ రాజు గారు అందరం కలిసి ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది. గత 2002లో ఈ లిస్టు రెడీ అయింది. సెంట్రల్ గవర్నమెంట్కి ఈ లిస్టు పంపించడం జరిగింది. ఏ రోజు గత ప్రభుత్వం వీళ్ళకి ఆ పరికరాలు ఇచ్చే ఉద్దేశంలో లేకపోవడం వల్ల ప్రజాప్రభుత్వం అధికారంలోగా రాగానే నేను దగ్గరుండి దానికి ఉత్తరం రాసి ఈ పరికరాలన్నీ తెప్పించడం జరిగింది. తెప్పించి గత 2 నెలల క్రితమే ఈ పరికరాలు వచ్చినాయి. కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ వల్ల ఈ పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఇవాళ వాటిని గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నేను, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు వాటిని పంచడం జరిగింది. ప్రతి 3 నెలలకి ఎవరైతే ప్రతిభావంతులు ఉన్నారో ఎన్టీఆర్ జిల్లాలో అందరికీ పరికరాలు అందే విధంగా ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం జరిగి అందరూ కూడా, మీరు చూస్తే మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ప్రతిభావంతుల పెన్షన్ 6,000 రూపాయలు చేశారు. అదేవిధంగా వారు జీవనోపాధిలో కలిసే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నా ఆస్తులను, నా వియ్యంకుడు ఆస్తులను జగన్ కాజేస్తారని జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురం సాక్షిగా చెప్తున్నా, నేను అన్ని నిజాలే చెప్తానని అన్నారు. జగన్ వల్ల తాను, తన కుటుంబ సభ్యులు ఎంతో బాధపడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా పిఠాపురం సమీపంలోని చిత్రాడలో ఏర్పాటు చేసిన జయకేతనం సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా 12 ఏళ్ల జనసేన ప్రస్థానంపై ప్రత్యేకంగా రూపొందించిన డాక్యుమెంటరీని వేదికపై ప్రదర్శించారు. జనసేన పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు
పవన్ అభిమానులు భారీగా ఈ సభకు తరలివచ్చారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ జగన్ తనకు తీవ్ర అన్యాయం చేశారంటూ బాలినేని ఉద్వేగానికి గురయ్యారు. జగన్ తనకు చేసిన అన్యాయాన్ని మరోసారి చెప్తానని, ఆ అన్యాయాలన్నీ చెప్పాలంటే ఇప్పుడు సమయం సరిపోతుంది అన్నారు. తాను రాజకీయాలకు వచ్చిన తర్వాత ఎంతో నష్టపోయానని, తన తండ్రి ఇచ్చిన ఆస్తులు సగం అమ్మేసి రాజకీయం చేస్తానని తెలిపారు. ప్రాణం ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్తో ఉంటానని, నాకు ఎలాంటి పదవి అవసరం లేదని వెల్లడించారు. తనను జనసేనలోకి తీసుకొచ్చింది నాగబాబు అని తెలిపారు. తాను ఎప్పుడో జనసేనలోకి రావాల్సింది, కానీ అప్పుడు రాకుండా తప్పు చేస్తానని అన్నారు. ముందుగా నన్ను తీసుకొచ్చినటువంటి వ్యక్తి మా నాగబాబు గారికి మీరందరూ కూడా 12 ఆవిర్భావ దినోత్సవాలు జనసేనకు సంబంధించి అటెండ్ అయి ఉంటారు. కానీ నాకు ఇది మొదటిది. అసలు బాలినేని శ్రీనివాసరెడ్డి అనేవాడు వైసీపీ విడిపోయి బయటకు వస్తాడా అనుకొని చాలా మంది మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొదటగా నాకు రాజకీయ భిక్ష పెట్టింది రాజశేఖర రెడ్డి గారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెడితే రాజకీయ భిక్ష పెట్టాడు కాబట్టి నేను మంత్రి పదవి వదులుకొని ఆయన వెంట నడిచాను. నేను 4 సంవత్సరాలు మనోహర్ గారికి తెలుసు, 4 సంవత్సరాలు మంత్రి ఉంది నాకు. అయినా కానీ నాకు రాజకీయ భిక్ష పెట్టాడు కాబట్టి, మానవత్వం అనేది ఉంది కాబట్టి నేను ఆ రోజు ఆయనకి తలిచాను. కానీ ఏం జరిగింది, నాకు మంత్రి వదిలిపెడితే మంత్రి ఇచ్చి మంత్రి తీసేశాడు. అవన్నీ నేను కూడా బాధపడిన, నేను మంత్రి అనేది ఐ డోంట్ కేర్. ఆ రోజు 4 సంవత్సరాలకే వదిలిపెట్టాను. మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, ఆయన గురించి మాట్లాడావు పోసాని మురళీకృష్ణ గారు. ఆయన కళ్ళైన చేస్తుంటే లక్షలాది మంది జనసైనికులు నీకు తుప్పుగా రాలగొట్టేవాళ్ళు. ఆయన మౌనం వహించారు. నేనైతే చెప్తా ఉన్నా, కుటుంబాన్ని అలా మాట్లాడారు కాబట్టి వాళ్ళని 9 నెలలు, ఇంకా 9 నెలల తర్వాత అరెస్ట్ చేశారు. నేనైతే గవర్నమెంట్ ఇచ్చిన మసడు అయితే లాఠీతో రాలగొట్టించి లోపల వేయించేవాడిని కూడా ఈ సభకు అర్థం చేసుకుంటా ఉన్నా. చేసినటువంటి దుర్మార్గాలకు ఎక్కడికి పోవు. ఒకటే చెప్తా ఉన్నా, నేను 5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రి అయినా కూడా, నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వైసీపీని ఒకరోజు అందరినీ తిడుతూ ఒక బాలినేని శ్రీనివాసరెడ్డి గారు లాంటి మంచి వాళ్ళు ఉన్నారని చెప్పి ఆ రోజు చెప్పిన రోజే నేను జనసేనలో చేరి ఉండాలి అని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఆ రోజు చేరకపోవటం నా దౌర్భాగ్యం. పవన్ కళ్యాణ్ గారి గురించి మొన్న మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏదో కౌన్సిలర్ అన్నాడు, ఏదో అన్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ నాన్న దయతోటి నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. మీ నాన్న అంత అడ్డు పెట్టుకొని, మా నాయకుడు ఇప్పుడు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు స్వశక్తితో ఈరోజు లక్షలాది మంది అభిమాన పాత్రులు అయ్యాడని గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మీ నాయనతోటి వెనక ఒకసారి ముఖ్యమంత్రి అయ్యావు. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆహ్వానించారు. అమరావతిలోని వెంకటాయపాలెంలో జరగనున్న శ్రీనివాస కళ్యాణ కార్యక్రమానికి రావాలంటూ సీఎంను ఆహ్వానించారు. ఈ మేరకు ఆయనకు ఆహ్వాన పత్రికను అందజేశారు. అంతేకాకుండా సీఎం చంద్రబాబు నాయుడుకు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. వెంకటాయపాలెం నిర్వహిస్తున్న శ్రీనివాస కళ్యాణ ఏర్పాట్ల గురించి బిఆర్ నాయుడు సీఎం చంద్రబాబు నాయుడుకు వివరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చైర్మన్ బిఆర్ నాయుడుకు టీటీడీ బోర్డు సభ్యులకు ఆయన సూచించారు. విశిష్టమైన పాల్గొన్న పౌర్ణమి సందర్భంగా జగన్మాత బెజవాడ కనకదుర్గమ్మ నామస్మరణలతో ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ భక్తులు విజయవంతంగా పూర్తి చేశారు. ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల కోరిన కోరికలు తీరుతాయని దుర్గగుడి వేద పండితులు పేర్కొన్నారు. విశేషమైన పాల్గొన్న పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రి దిగున ఘాట్ రోడ్డు ప్రవేశ ద్వారం వద్ద కొలువైన శ్రీ కామధేను అమ్మవారి సన్నిధి నుండి ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణను వేద మంత్రాలు నడుమ వైభవపేతంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు, అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ యువ కొబ్బరికాయను కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వివిధ కళా బృందాల కళా ప్రదర్శనలు, మంగళ వాయిద్యాల, వేద పండితుల మధ్య మంత్రోచ్చల నడుమ గిరి ప్రదక్షిణ కనుల పండువగా సాగింది. ఘాట్ రోడ్డు మీదుగా ప్రారంభమైన గిరి ప్రదక్షిణ అమ్మవారి గుడి, కుమ్మరిపాలెం సెంటర్, విద్యాధరపురం, పాల ఫ్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట, బ్రాహ్మణ వీధి నుండి తిరిగి ఇంద్రకీలాద్రి వరకు గిరి ప్రదక్షిణ కొనసాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని, స్వామివారిని దర్శించుకున్నారు. విశేషమైన పాల్గొన్న పౌర్ణమి సందర్భంగా జగన్మాత నామస్మరణలతో ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ భక్తులు
విజయవంతంగా పూర్తి చేశారు. ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయటం వల్ల కోరిన కోరికలు తీరుతాయని దుర్గగుడి వేద పండితులు పేర్కొన్నారు. పౌర్ణమి రోజున సకల దేవతలు కొలువైన ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ చేయటం మరింత శ్రేష్టమన్నారు. జగన్మాత కొలువైన ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయటం వలన కోరిన కోరికలు తీరుతాయని ప్రతీతి. పౌర్ణమి రోజున సకల దేవతలు కొలువైన ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ చేయటం ద్వారా సకల శుభాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రయాణంలో ఆటంకాలు వచ్చినా వెనకడుగు వేయలేదన్న జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అన్ని ఒక్కడినై పోరాటం చేస్తానని వ్యాఖ్య. మంగళగిరిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి నారా లోకేష్. గోశాలల్లో పెడితే బాగుంటుందనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వివరణ. జనసేన ఆవిర్భావ సభలో ప్రసంగించిన మంత్రి నాదెళ్ల మనోహర్. జనసేన ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడిందని వెల్లడి. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.